మీకు ఎలా అనిపిస్తుందండి ఇక్కడ ఇంత భారీ బడ్జెట్ లో అదే కట్అవుట్ భారీ బడ్జెట్ కాదు, ఆ బాడీకే బడ్జెట్ పెట్టచ్చు. గ్లోబల్ స్టార్ అంటే విజయవాడ ఆంధ్ర కాదు, గ్లోబల్ మొత్తం ఇప్పుడు రామ్ చరణ్ పేరే వినబడుతుంది. నేను పొద్దున్న చూశాను డాలస్లో జరిగిన ఈవెంట్, అందులో మామూలు రెస్పాన్సా, ఆ ఎంట్రీకే అసలు వాళ్ళు బట్టలు చింపుకునే అంత రేంజ్లో ఉంది. ఏ హీరో పనికి రాడు రామ్ చరణ్ ముందు. అది జై గ్లోబల్ స్టార్ అంతే. అంటే ఇండియాలో ద లార్జెస్ట్ కట్అవుట్ అండి ఇది, 256 ఫీట్స్ తో ఈ కట్అవుట్ అనేది ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది అండి? మన ఊర్లో ఇది ఇంత పెద్ద కట్అవుట్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం. అసలు ఇంతవరకు ఏ హీరో లేదు ఇలాంటి కట్అవుట్. మన హీరోకి ఇంత కట్అవుట్ పెట్టారు, అది కూడా ఇంత దగ్గరలో. చాలా ఆనందంగా ఉంది, రామ్ చరణ్ ఫ్యాన్స్గా ప్రౌడ్గా ఉంది. మీరు ఈవెంట్ ని విట్నెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉండి మీరు చూస్తున్నారు, మరి మీకు ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? అవలేదు, ప్రతి ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళని చూస్తుంటే గూస్ బాంబ్స్, అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం. చీఫ్ గెస్ట్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చీఫ్ గెస్ట్ గా ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చీఫ్ గెస్ట్ ని దిల్ రాజు గారు తమన్ గారు అని అనుకుంటున్నాం. అంటే రామ్ చరణ్ గారు రావాలని అనుకోవట్లేదు? అంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు బిజీగా ఉన్నారు, అంటే వరుసగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. రావచ్చు. ఇప్పుడు రేపు 8వ తారీఖు జరగబోతుంది విజయవాడ రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందన్నమాట. దానికి వస్తారు కంపల్సరీ. ఈసారి 10వ తారీఖు రికార్డుల మీద రికార్డులు, ఏ స్టారు ఉండడు, అయ్యగారే నంబర్ 1, అయ్యగారే నంబర్ 1. సో మీకు ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ లో ఏ సాంగ్ ది బెస్ట్ లేదా ఇది నాకు సూపర్ నచ్చింది అని చెప్పి? నాన్న హైరానా సాంగ్, వామ్మో, కార్తిక్ గారు మ్యూజిక్ కి, శ్రేయా ఘోషల్ వాయిస్ కి అసలు పడిపోవచ్చు. అసలు అంత మంచిగా ఉంది. ఇన్ఫ్రారెడ్ కెమెరా అనేది ఇప్పుడు దాకా ఇండియన్ ఫిలిమ్స్లో ఏ ఫిలింలో యూజ్ చేయాల. అలాంటిది శంకర్ గారు నమ్మకంతో రామ్ చరణ్ మీద పెట్టిన నమ్మకాన్ని 10వ తారీఖు చూపించబోతున్నాం కలెక్షన్స్తో. ఇప్పుడు మీరు చెప్పిన ఆ సాంగ్ కూడా భారీ బడ్జెట్తో అయితే చేశారు. విజువల్స్ కానీ మనం ట్రైలర్స్ కానీ చూస్తూనే ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది అది? అసలు ఇంతవరకు ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసింది అది ఇంకా మనం చూసింది కొంతవరకే, ఇంకా చాలా ఉంది సినిమాలో చూస్తాం. అది నిన్న ఈవెంట్లో కూడా ఎస్జే సూర్య గారు ఒకటే చెప్పారు, మామూలుగా ఉండబోదు అని. త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన సోలోగా వస్తున్న మూవీ అది. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద? భారీ ఎక్స్పెక్టేషన్స్. 1000 కోట్లు 1500 కోట్లు కంపల్సరీ. ఏ పుష్ప ఉండదు. టికెట్స్ ఎక్కువ పెట్టాం, టికెట్స్ నార్మల్ రేటే. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పేలిపోద్ది అంతే. మరి ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసినట్టయితే బెనిఫిట్ షోస్ కానీ ఇవి కానీ క్యాన్సిల్ చేశారు, అనౌన్స్ చేశారు. మరి ఇదేమన్నా ఈ సినిమాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, మొన్న దిల్ రాజు గారు క్లారిటీగా చెప్పారు, అంటే పెడతాం కానీ 1:30కి అని మాకు ఫ్యాన్స్కి తెలిసింది. 1:30కు ఉండబోతుంది. ఒకవేళ ఏపీలో కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ చేసి బెనిఫిట్ షోస్ కానీ స్పెషల్ షోస్ కానీ లేవు అంటే అది వచ్చే సినిమాలకు కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సినిమాకి కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అయితే 100% ఉంది. ఎందుకంటే అసలు పెద్ద సినిమాకి ఇంత పెద్ద బడ్జెట్తో ఏర్పాటు చేస్తున్న సినిమాకి ఇది ఒక బ్రేక్ అని చెప్పచ్చు ఒకవేళ పడితే మాత్రం. ఓకే, ఇప్పుడు మరి రామ్ చరణ్ గారు, కియారా అద్వానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుంది సెకండ్ సినిమా ఇది. సో మీకు ఫస్ట్ సినిమా ఆల్రెడీ మనం చూసాం. సో ఇందులో కూడా అంతే ఒక లెవెల్, అంతే ఒక కెమిస్ట్రీ అనేది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. వినయ విజయ రామలో చూసాం వాళ్ళిద్దరు యాక్టింగ్. ఇప్పుడు రెండోసారి ఇంకా స్క్రీన్లన్నీ పేలిపోతాయి అంతే.